అమ్మో చిరంజీవా మనకెందుకులే, ఏంటి బాలయ్య బాబు వస్తున్నాడా, అయితే సైడ్ అయిపోదాం. వెంకీ బరిలోకి దిగుతున్నాడా, ఇక వెనక్కి వెళ్ళిపోదాం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలకు పోటీగా రావాలంటే ఇలా భయపడే పరిస్థితి. కానీ కాలం మారింది, బరిలో ఎవరున్నా సరే తగ్గేదేలే అన్నట్లు మేము వస్తామంటూ సిద్ధమైపోతున్నారు ఈ హీరోలు. అందులోనూ చిరు సినిమా వస్తుందని తెలిసినప్పటికీ వెనక్కి వెళ్ళకపోవటం ఇక్కడ గమనార్హం. అభినయంతో అలరించాలన్నా, స్టెప్స్తో మెస్మరైజ్ చేయాలన్నా, తన సినిమాలతో కోట్లాది మందిని ఎంటర్టైన్ చేయాలన్నా అది ఒక్క మెగాస్టార్కే సాధ్యం. అలాంటి చిరు చరిష్మా ఇప్పుడు తగ్గినట్లే కనిపిస్తుంది. వాస్తవానికి పాలిటిక్స్ నుండి కంబ్యాక్ అయ్యాక చిరు మునుపటి సక్సెస్ కొట్టలేదన్నది నిజం. అది గమనించే కాబోలు వశిష్ఠతో విశ్వంభర, నెక్స్ట్ అనిల్ రావిపూడితో ఒక సినిమా, ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా అంటూ కుర్ర డైరెక్టర్స్ ని లైనప్ లో పెట్టాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. ఇక ఎట్టి పరిస్థితుల్లో మునుపటి స్టార్డమ్ మళ్లీ కొట్టాలన్న కస్తోనే వచ్చే పొంగల్కి అనిల్ తో సినిమాని ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు అదే పొంగల్కే రవితేజ, ఎన్టీఆర్లు కూడా బరిలో దిగే అవకాశం ఉండటంతో చిరు ఆశలు అడియాసలయ్యాయనే కనిపిస్తున్నాయి. మొదటిగా తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా సంక్రాంతికే వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడా ఈ మధ్య మొదలైంది. తారక్ తలుచుకుంటే ప్రశాంత్ సినిమా పండక్కి రావటం పెద్ద విశేషం కాదు. ఇదే జరిగితే మాత్రం చిరు సినిమా కలెక్షన్స్ కి కోత పడడం మాత్రం పక్కా. ఏదైనా ఆలస్యమయ్యి తారక్ పక్కకు జరిగితే మాత్రం చిరు నెత్తిన పాలు పోసినట్టే. ఇక ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్న రవితేజ దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో అనార్కలి అనే ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా మే నుంచి మొదలెట్టి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇలా మాస్ మహారాజ్ వస్తే కూడా చిరుకి కాస్త ఇబ్బంది. దీన్ని బట్టి ఈ హీరోలు చిరు సినిమాని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. చూడాలి మరి. చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం చిరు మీదకి సై అంటారో లేక అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారు. For more videos like this, subscribe Big TV channel.